నేతలు వాయిస్ విన్నారు. అంటే ఉలవపాడు మండలంలో ఉలవపాడు మామిడికాయలు అంటే మనకి అందరికీ తెలిసిందే. కరియేడు గ్రామం కూడా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, చాలా రకాల పంటలు పండుతాయి. అది ఎంత పచ్చని పొలాలు మీరు ఎలాగిస్తారంటే రైతులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు. అంటే ఈ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అని చెప్తున్న కూటమి సర్కార్ ఈ క్రమంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయి. అసలు కరియేడు గురించి మీ అబ్జర్వేషన్ ఏమని చెప్తారు? నమస్తే అండి. కూడా నమస్కారం. రెండు పక్షాలు అంటే అధికార పక్షం, ప్రతిపక్షం ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు అనే దానికి ఈ మాటలు నిదర్శనం అండి. ఎందుకు అంటే నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ముగ్గురు కూడా వాళ్ళు అధికార ప్రతినిధులు పార్టీలకి, ఆయా ప్రభుత్వాల ప్రతినిధులు అయితే కాదు. కానీ ప్రభుత్వాల ప్రతినిధులు ఎలాగో రారు కదా, వీళ్లే మనకున్నటువంటిది. వాళ్ళ వెర్షన్ అన్నా కనీసం అఫీషియల్ గా వాళ్ళ యొక్క వైఖరి నిజాయితీగా ఉండాలని కోరుకుందాం. నేను ఒకటి అడుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన రమేష్ గారు చెప్తున్నారు, మా పార్టీ వైఖరి రైతులకు వ్యతిరేకం కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్తున్నారు. మరి మీ పార్టీ వైఖరి అది అయినప్పుడు మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు ఈ మాట? ఎందుకు మేము రైతులకు మద్దతుగా ఉంటాం, ఇండోసోల్కు మాకు ప్రాధాన్యత కాదు, ఇండోసోల్ కంపెనీతో మాకు సంబంధం లేదు అనేటువంటిది ఎందుకు మాట్లాడటం లేదు? మీకు అధికారికంగా ఆయన మాట్లాడడం ఓకే పోని, ఒక అధికారిక ప్రకటన చేయమనండి, వాళ్ళ పార్టీ తరఫున చేయమనండి. వాళ్ళ మీడియా ఈ రోజున ఆయన రఫీ గారు లేవనెత్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక మీడియా సాక్షి అనుకోండి. సాక్షిలో మరి ఎందుకు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు మేము మా రైతులకు వ్యతిరేకం కాదన్నప్పుడు మరి మీడియాలో రావాలి కదా, ఎందుకు రావటం లేదు? అంటే మీరు డిబేట్ లో సేక్ ఆఫ్ డిస్కషన్ కేవలం మా వైఖరి అని చెప్పి కంటి తుడుపు చర్యగా ఈ రోజున రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం, ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి లేనేలే. ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఆ రోజు ఇస్తా అన్నది మేము ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమే, మేము ఒప్పందం చేసుకున్నప్పుడు ఇంకొక భూములు, ఇప్పుడు ఇస్తా అన్నది వేరే భూములు, ఇది రైతులకు నష్టం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అంటే అప్పుడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదే కంపెనీ, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా సరే మీ వైఖరి ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఒక పార్టీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశము, అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు, రైతులకి వ్యతిరేకంగా మేము నిర్ణయాలు తీసుకోము, రేపొద్దున కేబినెట్ వస్తే మేము ఇద్దరు. నేను ఒకటి అడుగుతానండి, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏ పార్టీ? తెలుగుదేశం కాదండి రఫీ గారు. ఆయన ఫోన్ చేసి నేరుగా ఈ ఉద్యమంలో ఉన్నటువంటి రైతు నాయకుల్ని నేరుగా బెదిరించినటువంటి పరిస్థితులు, వీడియోలు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. మీరు రైతు ఉద్యమాలు ఎందుకు పాల్గొన్నారు ఏంటి అనేది వాళ్ళ ఇళ్లకు పోలీసులు పంపించారు, పోలీసుల చేత బెదిరించారు. అంటే ఇవన్నీ మీకు తెలియకుండా, మీ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున? ఈ విధమైనటువంటిది మీరు ఇండోసోల్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఫేక్ కంపెనీ, అది ఒక అసలు బినామీ కంపెనీ, అది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ. దానికి ఎలా భూములు కేటాయింపులు చేస్తారు ఏంటి అని మాట్లాడింది మీ నాయకుడు కాదా, నారా లోకేష్ కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మరి ఇప్పుడు అదే ఫేక్ కంపెనీ అనేటువంటి ఇండోసోల్ కి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతులకు పంటలు పండేటువంటి భూములు, అదే విధంగా ఉలవపాడు మామిడికాయలు పండేటువంటి భూముల్ని మీరు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారు? ఏ రీజన్ తో చేస్తున్నారు? ఏ విధంగా అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో ఆయన సొంత కంపెనీ విశ్వేశ్వర రెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రల్స్, ఇదంతా బినామీ, జగన్మోహన్ రెడ్డి బినామీ. మరి అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కోసం వాళ్ళ దగ్గర మీరు లంచాలు తీసుకొని మీరు ఈ రోజున భూములు, రైతుల భూములు సంబంధించినటువంటి దాన్ని మీరు తాకట్టు పెడుతున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా? ఇంకోటి టెక్నికల్ పాయింట్ తీసుకొచ్చారు రఫీ గారు, భూముల కేటాయింపు ఎక్కడ జరిగిందంటే జరగనే లేదంటే కేటాయింపులు అంటే ఏంటి? మేము ఈ విధమైన ఈ ఊరు భూములు భూసేకరణ చేస్తున్నాము అని, దీన్ని గ్రామ సభలు నిర్వహించబోతున్నాము, మీరు రండి అనేటువంటి దాని మీద మీరు ఆ విధమైనటువంటి ప్రకటన చేసిన తర్వాతే ఈ రోజున వాళ్ళందరూ వచ్చారు. మీరు ఆ రోజున బినామీ కంపెనీ అని చెప్పినటువంటి ఇదే ఇండోసోల్ కంపెనీకి ఎందుకు భూసేకరణ చేస్తున్నారు? ఎందుకు భూసేకరణ ప్రకటన చేశారు? ఇన్ని రోజులు ఉద్యమం జరుగుతుంటే సాక్షి పేపర్ గురించి మీరు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల ఉద్యమంలో మీ రైతుల తరపున ఉన్నారా, ఇండోసోల్ తరపున ఉన్నారా? మీ ఎమ్మెల్యేలు ఎవరి తరపున ఉన్నారు?
ఇండోసోల్ తరపున ఉన్నారు, రైతులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున సాక్షి మీడియానే కాదండి, అన్ని మీడియాలు ఈ రోజున చెవులు మూసుకొని నేను చెప్తున్నాను కదా, ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను ఈ రోజున ఉద్యమానికి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళ రైతులకు రోడ్డెక్కిన తర్వాత గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వము ఈ విధమైనటువంటి వైఖరి మేము అంటే అదే కృష్ణాంజలి గారు అదే అడుగుతున్నా మిమ్మల్ని అదే అడుగుతున్నా, ఇది పార్టీల పరంగా కాదు, నెలల తరబడి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఎక్కడ ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో చూపించలేదండి. ఎందుకో చెప్పనా, వీళ్ళు ఇండోసోల్ కు వ్యతిరేకంగా వీళ్ళు కూడా వార్తలు రాశారు. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు ఇదే ఇండోసోల్ కంపెనీ నుంచి ఈ మీడియా సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వెళ్ళినాయి. ఇది ఒక రకమైనటువంటి మీడియాను కొనుగోలు చేసేటువంటి వ్యవహారం ఇదంతా. వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ రోజున రైతులకు 3 పంటలు పండే భూములు 2 పంటలు పండే భూములు ఈ రోజున దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజున మభ్య పెట్టేటువంటి ప్రకటనలు చేయటం ఎంత మేరకు సమంజసం? నేను గారినైనా అదే విధంగా శ్రీనివాసరావు గారినైనా మీరు చేసేటువంటి పార్టీ ప్రతినిధులుగా ప్రకటనని అధికారిక ప్రకటన చెప్పానండి. ఊరికే మా కేబినెట్ లో నిర్ణయాలు జరుగుతాయి, మేము రైతులకు వ్యతిరేకం కాదు, మా ప్రభుత్వాన్ని మీరు రైతు మంత్రితో చెప్పించండి. మీరెందుకు చెప్పాలి? మీరు పార్టీ తరపున ఏదైనా చెబుతారు. అంటే ఒకటి కృష్ణాదేవి గారు రైతుల గురించి మీ ఆవేశం అర్థమవుతుంది కాదు. రఫీ గారు మొన్న డిబేట్ లో మా గోరంట్ల బుచ్చే చౌదరి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, దాన్ని ఖండఖండాలుగా నరికేస్తాడు, ఖండిస్తాడు మా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇంతవరకు ఖండించాల. మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు మాట్లాడతారా, ఎవరు పడితే ఒక్క నిమిషం కృష్ణాదేవి గారు సరే ఒక్క నిమిషం. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని మీకు మీ ఆవేశం అర్థమవుతుంది. అదే మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు అభివృద్ధి పేరిట ముందుకు వెళ్లే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయా? ఎందుకంటే 100 మందికి మంచి జరుగుతుందంటే ఒకవేళ కొంతమంది బాధపడినా పర్వాలేదు, కొంత భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే అనే ధోరణిలో వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుందని మీ అబ్జర్వేషన్ అదే అడుగుతున్నా నేను. అభివృద్ధి జరగటానికి ఎవరు వ్యతిరేకం కాదండి, డెవలప్మెంట్ జరగాల్సిందే. మీరు ఇండోసోల్ కాదు ఇంకో కంపెనీ అయినా రావాల్సిందే, దాని ద్వారా అభివృద్ధి జరగాల్సిందే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల్సిందే, డెవలప్మెంట్ కూడా కావాల్సిందే. అలాగని మన రైతులకు సంబంధించినటువంటి భూముల్ని పణంగా పెట్టి మనము ఇంకా అభివృద్ధి చేసుకొని ఏంటి ఉపయోగం? అది కుటుంబాలు 1500 కుటుంబాలు 2000 కుటుంబాలు నష్టపోయిన తర్వాత 2 పంటలు పండేటువంటి పంటలు నష్టపోయిన తర్వాత మన ఆహార పద్ధతులు కోల్పోయిన తర్వాత మీరిచ్చేటువంటి ఉద్యోగాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఎవరి ప్రయోజనాలు కావాలి? మీరు కార్పొరేట్ల ప్రయోజనాలు కావాలా, రైతుల ప్రయోజనాలు కావాలా? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి, గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన. రైట్. రఫీ గారు ముందు మీరు స్పందిస్తారు.